వెల్కమ్ టు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటికే మావోయిస్టుల కోసం సర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. అయితే మరి ఈ నేపథ్యంలో కూడా మొత్తం కూడా చూసుకున్నట్లే అడవులన్నింటినీ కూడా జల్లెడ పెడుతున్నారు బలగాలు. బస్ కూడా ఆవపల్లి మార్గంలో భారీ మందుపాత్ర లభ్యమైంది. వంతెన కింద ఐఈడీని అమర్చిన మావోయిస్టులు 50 కిలోల ఐఈడీ గుర్తించారు బలగాలు. ఇప్పటికే బాంబు భూమి లోపల లోతుగా ఉండటంతో నిర్వీర్యం చేసే ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. దీంతో బాంబును కూడా పేల్చేశారు బలగాలు. ఐఈడీ పేలుడుతో రోడ్డు మొత్తం కూడా విధ్వంసం సృష్టించింది. మనం ప్రజెంట్ బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా కూడా విజువల్స్ చూస్తున్నాం. అయితే ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్ భాస్కర్, అయితే మావోయిస్టులు కూడా సర్చ్ ఆపరేషన్ కూడా నిర్వహించారు, కానీ ప్రయత్నాలన్నీ కూడా విఫలమైనట్లు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? ఇప్పటికే ఒరిస్సా ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో గరియాబాద్ జిల్లాలో ఒక్కసారిగా మావోయిస్టులపై విరుచుకుపడుతున్నారు సైనికులు. ఒకవైపున నెత్తుటి మరకలు ఎర్లై పారుతుంటే తూటాల వర్షం మాత్రం బీభత్సంగా కురుస్తుంది. ఫలితంగానే అనేక మంది మావోయిస్టుల ప్రాణాలు బలి ఉన్నారు. ఇప్పటికే మావోయిస్టులు 28 వరకు కూడా చనిపోయిన నేపథ్యం అయితే ఇందులో అగ్నేతలు సైతం కూడా ఉన్నారు. ఇప్పటికే చలపతి అనే ఒక కేంద్ర కమిటీ సభ్యులు, అంటే ఆంధ్ర ఒరిస్సా రాష్ట్రానికి చెందినటువంటి కార్యదర్శిగా ఆయన విధులు హోదాలో ఉన్నారు. మొత్తానికి అతను కూడా మొన్న జరిగినటువంటి ఎదురుకాల్పులో చనిపోయిన నేపథ్యం ఉంది. ఒకవైపున చొక్కారావుకు సంబంధించినటువంటి మృతదేహం కూడా ఇంతవరకు లభ్యం కాలేదు. ఒకవైపు చనిపోయారంటూ పోలీసులు ఒక లేఖ విడుదల చేశారు, కానీ మావోయిస్టులు మాత్రం చనిపోలేదని చెప్పన్నారు. తాజాగా నిన్న పాండు మృతదేహం కూడా దొరికినట్టుగా పోలీసులు ధృవీకరించారు. వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో మావోయిస్టులకు ఒక్కసారిగా అది కొలుకుని దెబ్బ తగులుతున్న తరుణంలో మరలా ఇప్పుడు మావోయిస్టుల ఉనికిని కాపాడుకునేందుకు వివిధ ప్రాంతాల్లో గరియాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అరుణూర్పు ప్రాంతంలో బారెం గ్రామంలో నక్సలైట్ల కార్యకలాపాలకు శ్రీకారం చుట్టారు. ఫలితంగా చూసుకుంటే మాత్రం ఆ ప్రాంతంలో ఒక 5 కిలోల ఐఈడీ బాంబును అమర్చారు. అవన్నీ కూడా ఒక్కసారిగా నిర్వహణ చేశారు పోలీసులు. అయితే ఈ తనిఖీలకు వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా సోదాలు చేస్తున్న పద్ధతిలో ఒకసారి సమిలేరు నుండి బారెంకి వెళ్లే మార్గంలో 2 కిలోల ప్రెషర్ కుక్కర్ తో ఐఈడీ బాంబు పేలుడు గుర్తించారు. అర్పనూరు ప్రధాన రహదారి నుండి దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ విషయాన్ని పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి అరణ్పూర్ సీనియర్ పోలీసు అధికారులు, అంటే అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది తనిఖీలు చేపిస్తున్న నేపథ్యంలో బాంబు స్క్వాడ్, మరోవైపున డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేస్తున్న నేపథ్యంలో ఒకసారిగా ఈ ఐడీని గుర్తించారు. వాటిని నిర్వహణ చేసే సమయంలోనే కాస్త ఎమరపాటు ఉంటే మరి ప్రాణహాని జరిగేది. కానీ ముందస్తుగానే పోలీసులు ఉన్న పలంగానే ఉన్న ప్లేస్ లో నుంచి దాన్ని నిర్వహణ చేయడంతో కాస్త బ్రిడ్జి పాక్షికంగా దెబ్బతిన్నా సరే మొత్తం ప్రాణ నష్టం జరగలేదు అనేది ఆ సైనికులు చెబుతున్న నేపథ్యం ఉంది. ఇంకా ఆ గరియాబాద్ ప్రాంతంలో మాత్రం ఇంకా ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఇంకా ఎదురుగా ఘటన కొనసాగుతుంది. ఆ ప్రాంతంలో 60 మంది మావోయిస్టులు వచ్చారని చెప్పని అక్కడ సమావేశం అవుతున్నారని పక్క సమాచారం మేరకు అక్కడంతా ఎదురుకాల్పుల ఘటన జరుగుతుంది. ఇప్పటికే 28 మంది వరకు కూడా మావోయిస్టులు మృతి చెందగా మావోయిస్టుల కోసం మాత్రం సైనిక సిబ్బంది వేటాడుతూ ఉంది. సుమారు 1000 మంది పైగా వివిధ రకాలుగా డిఆర్జీ సిబ్బంది కావచ్చు, సిఆర్పిఎఫ్ సిబ్బంది కావచ్చు, కోబ్రా కావచ్చు, బెస్టర్ ఫైటర్స్ కావచ్చు, ఒకవైపున ఒరిస్సా పోలీస్ సిబ్బందితో పాటు ఛత్తీస్గఢ్ సిబ్బంది మొత్తం కూడా ఆ ప్రాంగణాన్ని చేరుకొని మొత్తం అడవిని జల్లెడబడుతున్నాయి. అడవులు సుమారు కొన్ని వేల హెక్టార్లు వ్యాపించి ఉండడంతో ఒకవైపు ఛత్తీస్గఢ్, ఒకవైపున ఆంధ్ర సరిహద్దు, మరోవైపు తెలంగాణ సరిహద్దు, మరోవైపున మహారాష్ట్ర సరిహద్దు, ఇవన్నీ కూడా సరిహద్దు ప్రాంతాలు కావడంతో ఆ ప్రాంతాలు మొత్తం కూడా చాలా వరకు, అంటే మావోయిస్టులు ఏ ప్రాంతానికైతే సంచరిస్తారని సమాచారంతో ఆ ప్రాంతానికి సుమారు వేలాది మంది పోలీసు బలగాలు వెళ్ళడం, చుట్టుముట్టి నక్సలైట్లు కోరుకోకుండా వాళ్ళకి ప్రతివ్యూహాలు చేసుకుంటూ వాళ్ళందరినీ ఒక బుల్లెట్లకు బలిస్తున్న నేపథ్యం అవుతుంది. ఫలితంగా చూసుకుంటే మాత్రం మావోయిస్టులు ఇప్పటికే ఈ యొక్క సంవత్సరంలోనే 2008 సంవత్సరంలో ఇప్పటి వరకు 23వ తారీఖు నడుస్తున్నా సరే 48 మంది వరకు కూడా మావోయిస్టులు మృతి చెందినట్టుగా అధికారికంగానే పోలీసులు ఒక లేఖ విడుదల చేసిన నేపథ్యం ఉంది. మొత్తానికైతే ఇలాంటి ఘటన జరుగుతున్న నేపథ్యంలోనూ మావోయిస్టుల ఉనికి కోసం ఒకవైపు సైనిక భద్రతా సిబ్బందిని వాళ్ళు మట్టి పెట్టాలనే లక్ష్యంతో ఐఈడీ బాంబులు వివిధ ప్రాంతాల్లో పేర్చి వాటిని అన్నింటినీ ఒక వ్యూహ ప్రకారం వాటిని పేల్చే విధంగా ప్లాన్ చేస్తున్నా కానీ అవన్నీ పేల్చకూడదు నేపథ్యం అయితే ఉంది. అయితే భాస్కర్, మనం చూసుకున్నట్లయితే కూడా మావోయిస్టులు కావాలనే కూడా ఐఈడీ బాంబును అమర్చారు. అంటే గత కొన్ని రోజులుగా కూడా మావోయిస్టులు హత్యకు గురవుతున్నారు. మరి ఈ నేపథ్యంలో వారు కావాలని ఐఈడీ బాంబుని అమర్చారా? అంటే అదృష్టశాత్తు ప్రాణహాని ఏమి లేదు, కానీ వాళ్ళందరూ కూడా కావాలని ఐఈడీ బాంబును అమర్చారా? డీటెయిల్స్ ఏంటి?
ఒకవైపున బీజాపూరు, మరోవైపున సుక్మా జిల్లా కావచ్చు, కాంకేరి కావచ్చు, మరోవైపు చూసుకుంటే మాత్రం దంతెవాడ, మరి ఇప్పుడు తాజాగా ఇప్పుడు ఈ గరియాబంద్ ఈ ప్రాంతం మొత్తం కూడా అభివృద్ధి మొదటి కేంద్ర బిందువు. ఆ ప్రాంతంలో చాలా వరకు నక్సలైట్లు కార్యకలాపాలు కొనసాగిస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఫలితంగా చూసుకుంటే మాత్రం వాళ్ళు గతంలో ఇప్పుడు అంటే ఇవన్నీ మందు పాత్రలు మొత్తం కూడా మా యొక్క సైనిక సిబ్బంది కోసం పెట్టి ఉంటారు. ఫలితంగా చూసుకుంటే మాత్రం వాటిని ఆ పెట్టిన తరుణంలోనే వీళ్ళంతా ఒక్కసారిగా ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. మరోవైపు మావోయిస్టులంతా కూడా వ్యూహకర్తలు కావచ్చు, ఒకవైపున టెక్నాలజీగా ఉన్నటువంటి ముఖ్య నేతలు కావచ్చు, అంతా కూడా నేలకొరిగిపోతున్న తరుణంలో మన అక్కడ అవి ఉన్నట్టుగా కాస్త లేటుగా గుర్తించే వాస్తవంగా నిన్నటి వరకు కూడా జరిగినటువంటి ఎదురుకాల్పులు మొత్తం గరియాబంద్ ప్రాంతం వరకే జరిగింది. ఇది కూడా అక్కడ నుంచి సుమారు ఒక 5-6 కిలోమీటర్ దూరం, అంటే ఇది అరణ్పూర్ ప్రాంతానికి, అంటే అరణ్పూర్ నుంచి గరియాబాద్కి సుమారు చూసుకుంటే మాత్రం ఒక 20 కిలోమీటర్ దూరం కూడా డిస్టెన్స్ ఉందని మనకు తెలుస్తుంది. ఆ ప్రాంతంలో కూడా వీళ్ళు వెళ్తున్న తరుణంలో ఆ ప్రాంతంలో మావోయిస్టులు సంచరించారు అనే ఒక వదంతులు, ఒక పక్క సమాచారం వాళ్ళకి పోలీసులకు అందడంతో ఆ ప్రాంతానికి కూమింగ్కి వెళ్తున్న తరుణంలో ఈ వెళ్లే రహదారిలోనే చాలా వరకు బాంబు స్క్వాడ్ తో పాటుగా డాగ్ స్క్వాడ్ కూడా అక్కడ తనిఖీలు చేస్తున్న నేపథ్యంలో ఈ యొక్క బ్రిడ్జి కింద సుమారు అది 2-3 గ్రామాల నుంచి 15 గ్రామాల వరకు కూడా వారధిగా ఉన్న బ్రిడ్జి దగ్గర అదే లోతైనటువంటి ప్రాంతంలో బౌండరీ స్టోన్ తీసేసి ఆ స్టోన్ కిందనే ఐఈడీ బాంబు తేలి పదార్థం 5 కిలోలు దాటి అక్కడ ఆ ప్రాంతంలో గుర్తిన సైనిక సిబ్బంది అక్కడే దాన్ని నిర్వహణ చేశారు. అంటే ఇది ఇప్పుడు ఈ తాజాగా పెట్టిందా లేదంటే గతంలో ఈ వారం 10 రోజుల క్రితం పెట్టిందా అనేది అది ఎక్కడ ఇప్పుడు ఇంతవరకు కూడా ఎవరు గుర్తించే పరిస్థితి అయితే ఉంది. కానీ అది మాత్రం ఎమరపాటు అంటే ఎప్పుడో ఈ మధ్యకాలంలో పెట్టినట్టుగానే అక్కడ సిబ్బంది గుర్తిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆ ప్రాంతంలో అనుగడి తక్కువగా ఉంది. మొత్తం గరియాబాద్ ప్రాంతంలోకి మావోయిస్టులు వస్తున్నారు. కానీ ఇప్పుడు తాజాగా ఈ ప్రాంతానికి రావడంతో ఇప్పుడు మన అర్పనూరు ప్రాంతానికి రావడంతో ఈ ప్రాంతంలో బ్రిడ్జి కింద ఐఈడీ బాంబు పేలు పదార్థాన్ని గుర్తించడంతో పోలీసులు కావచ్చు, సైనిక సిబ్బంది కూడా ఇంకా సక్షుణంగా వివిధ ప్రాంతాలను తనిఖీ చేసుకుంటూ ముందుకెళ్తున్న పద్ధతి ఉంది. అయితే భాస్కర్, మరి ఐఈడీ బాంబుని ఏదైతే పేర్చారో దాన్ని కూడా కావాలనే పేర్చినట్లు కూడా మనకు అర్థమవుతుంది. మరి అయితే ఈ సమయంలో అధికారులు ఎవరైనా స్పందించారా దీనిపై? అంటే ఈ బాంబుని అధికారులకు ఒక సవాల్గా విసురుతూనే బాంబుని ఒక వార్నింగ్ గా అనుకునే ఆ బాంబుని అక్కడ పెట్టారా? అధికారులు దీనిపై ఏమైనా స్పందించారా? వాస్తవానికి పరిస్థితులు పరిశీలిస్తే ఇప్పుడు మావోయిస్టులు చాలా వరకు కూడా వాళ్ళ ఉనికి కోల్పోయే ప్రమాదం ఉంది. వాళ్ళు ఇక్కడ కూడా ఈ మధ్యన యాక్టివ్ గా కనిపించట్లేదు. వాళ్ళు వ్యూహాలకు అంటే సైనిక వ్యూహాలకు మావోయిస్టులు ఎక్కడికక్కడ డౌన్ అయిపోతున్న నేపథ్యంలో ఇది ఒకవేళ దీన్ని రెండు విధాలుగా మనం దీన్ని అర్థం చేసుకోగలవచ్చు. ఎందుకంటే ఒకవేళ పోలీసులు ఎమరపాటును అక్కడ పెట్టి, అంటే పోలీసు ఆ ప్రాంతానికి వెళ్తున్న తరుణంలో ఎప్పుడో పెట్టిన దాన్ని గుర్తించారా, లేకపోతే ఇటీవల కాలంలోనే ఈ 2-3 రోజుల క్రితం గుర్తించారనేది పక్కన పెడితే, అంటే ఈ ప్రాంతానికి తరచుగా మావోయిస్టులు వచ్చిపోతుంటారు. కానీ ఈ వైపు ఇప్పుడు కూడా ఆ రూట్ నుంచి సైనిక సిబ్బంది ప్రయాణించి తక్కువ ఉన్నది కూడా తెలుస్తున్న నేపథ్యం ఉంది. ఫలితంగానే అది ఈ రాజు కాసేపు క్రితం గుర్తించారు. దాన్ని నిర్వేదన చేయడంతో ఒకవైపున సైనిక సిబ్బంది కూడా కాస్త ఆందోళన వ్యక్తం చేసింది. అంటే ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు, కానీ ఒక జరిగినప్పటికీ మాత్రం చాలా వరకు కూడా సైనిక సిబ్బంది నుంచి మృత్యువాత పడే ప్రమాదం ఉందనేది కూడా సైనిక సిబ్బంది కావచ్చు, ఉన్నతాధికారులు కూడా కొద్దిగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకైనా మంచిది అన్నట్టుగా తదితర ప్రాంతాలు అంటే ఇంకా మిగతా కలవర్తుల కాడ కావచ్చు, లేదంటే టర్నింగ్ల దగ్గర కావచ్చు, మిగతా ప్రాంతాలలో కూడా ముందస్తుగా డాగ్ స్క్వాడ్ తో పాటుగా బాంబ్ స్క్వాడ్ కూడా వెళ్ళి ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించి లైన్ క్లియర్ ఇచ్చిన తర్వాతనే మిగతా సిబ్బంది మొత్తం కూడా కూమింగ్ నిర్వహించేందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్. ఎస్, బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. మావోయిస్టుల కోసం ఇప్పటికే భారీగా సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. అడవులన్నీ కూడా జల్లెడ పడుతున్నారు బలగాలు. బసన్గూడ ఆవపల్లి మార్గంలో భారీ మందు పాత్ర లభ్యమైంది. వంతెన కింద ఐఈడీని అమర్చారు మావోయిస్టులు. 50 కిలోల ఐఈడీని గుర్తించారు బలగాలు. బాంబు భూమి లోపల లోతుగా ఉండడంతో నిర్వీర్యం చేసే ప్రయత్నం కూడా విఫలమైంది. దీంతో బాంబును పేల్చేశారు బలగాలు. ఐఈడీ పేలుడుతో రోడ్డు మొత్తం కూడా విధ్వంసమైంది. రోడ్డు మొత్తం కూడా ధ్వంసమైన విజువల్స్ మనం ప్రస్తుతం బిగ్ టీవీ లైవ్ లో చూస్తున్నాం. वो ऊपर साइड है, देखो ऊपर 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 वो ये है ना, वो सर वो बोरी है।
अब उसमें हुक पे करो ना, हुक पे करो। हो गया चेक क्लियर हो गया पूरा। उधर ही निकल जाओ तुम लोग, चलो। यही खड़ा हुआ है, बहुत ऊपर साइड है देखो। ऊपर ये है ना, वो सर वो